అక్కల కర్ర. దీనిని సంస్కృతంలో ఆకార కరబ అని, లాటిన్ భాషలో యనాసైక్లస్ స్పైరిత్రం అని పిలుస్తారు. అయితే ఈ మొక్క వేరులో ఔషధ గుణాలు ఉంటాయి. దీంతో అక్కలకర్ర వేరుని ఆయుర్వేదంలో అనేక వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు. ముఖ్యంగా రకరకాల నొప్పులతో బాధపడేవాళ్లు అక్కలకర్ర వేరు పొడిలో కాస్త తేనె కలిపి కొంచెం కొంచెం తింటే నొప్పులు తగ్గుతాయి. ఇక నత్తి ఉన్నవాళ్లు అక్కల వేరుని సానదీసి కొద్ది కొద్దిగా డైలీ నాలుకపై రాస్తే నత్తి తగ్గుతుంది. ఇంకా థ్రోట్, డెంటల్ ప్రాబ్లమ్స్ తో బాధపడేవాళ్లు సొంఠి, దుంపరాష్ట్రం, అక్కలకర్ర పొడిని 1 గ్రాము చొప్పున తీసుకుని కషాయంలా చేసి నోట్లో వేసుకుని మింగకుండా పుక్కిలించడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఇక తలనొప్పితో బాధపడేవాళ్లు అక్కలకర్ర, సొంఠి, మిరియాలను ఒక్కొక్కటి 5 గ్రాముల చొప్పున తీసుకుని మంచినీళ్లతోటి మెత్తగా నూరి తలకు పట్టీలాగా వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. ఇంకా చెప్పాలంటే పెరాలసిస్ తో బాధపడేవాళ్లు అక్కలకర్ర, నేలతాడి దుంపలు, బూరుగ వేర్లు, లవంగాలు, దాల్చిన చెక్క, చలువ మిరియాలు, పిప్పళ్లు, అశ్వగంధ, జాజికాయలు, బాదం పప్పు, పిస్తా పప్పు, గసగసాలు, జాపత్రి, నల్ల జీలకర్ర వీటన్నింటినీ 10 గ్రాముల చొప్పున తీసుకుని తేనెతో కలిపి మెత్తగా నూరి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని డ్రై చేసుకుని స్టోర్ చేసుకోవాలి. వీటిని డైలీ 2 సార్లు తేనెతో కలిపిన వాటర్ తో తాగితే పెరాలసిస్ లక్షణాలు తగ్గుతాయి. అలాగే మూర్ఛ, ఫిట్స్ తో బాధపడేవాళ్లు అక్కలకర్ర పొడిలో కాస్త ఆపిల్ సిడార్ వెనిగర్ వేసి మెత్తగా నూరి అందులో కాస్త తేనె కలిపి డైలీ పరగడుపున 3 గ్రాముల చొప్పున తింటే ఆ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి.